వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ లో అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శనివారం ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని స్వయంగా స్వాములకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నుగురు మహేష్, కూరగాయల శ్రీశైలం, పిల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. पार्वती राजराज करने देवा भद्रम सेवा के प्रियत्रा श्रीरंगे समस्त प्रदान बृहस्पति दास्तानो कुंजन पद्मसः राष्ट्रद्याम के दयामादि पुष्पामधे आनायम श्रीदातवे लोदाम शंभुर जंगदो अभिप्रज्ञा श्री स्वामी भगवाने भगवती పట్టణంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులు, గురుస్వాములు, స్వాములంతా కలిసి ఈ నెల 16వ తేదీన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జనవరి 5 వరకు నిరంతరం మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇటు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మా అన్నగారు రావడం మాకు చాలా సంతోషకరం. ఇటు కార్యక్రమానికి భక్తులు అన్ని రకాలుగా సహకరించాలని కోరుతున్నాం. పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతినిత్యం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళు ప్రతినిత్యం మరి కొందరు 41 రోజులు, కొందరు 21 రోజులు, కొందరు 11 రోజులు భక్తులుగా నిష్ఠతో అయ్యప్ప స్వామిని కొలిచేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని వేల రాజన్న ఆలయానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి అయ్యప్ప భక్తులకు కూడా ఇక్కడ మరి భోజనం కానీ అల్పారం కానీ అందించేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు లోక కళ్యాణం జరగాలని మహాశివరాత్రి పర్వదిన సందర్భం కూడా రాజరాజస్వామి 41 రోజులు మాల అయితే వేసిన వారి కోసం కూడా ఓ సత్రం ఉంది. అక్కడ కూడా 41 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అంటే ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడానికి కూడా ఇలాంటివి ఉండడం వల్ల, అంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మన అనేక మంది ఆధ్యాత్మిక చింతనలో భక్తి భావంతో స్వామివారికి మరి నిష్ఠతోని పూజ చేస్తూ వాళ్ళ కుటుంబంతో పాటు ఈ ప్రాంతం బాగుండాలని చెప్పినటువంటి పూజలు కూడా చేయడం అనేది అభినందనీయం. దానికి ఆనందదాయకంగా ఉంది. వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ రాబో రోజుల్లో ఈ కార్యక్రమం ముందుకు సాగడానికి నా వంతు సహకారము, నా వంతు సేవను కూడా చేసుకోవడానికి కోసం తప్పనిసరిగా మీ మధ్యలో ఉంటానన్న మాట సందర్భంగా తెలుసు. నన్ను ఆహ్వానించినటువంటి శ్రీ అయ్యప్ప అన్నదాన చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.